ఆంధ్రప్రదేశ్‌లో పోలీసింగ్ చాలా దారుణంగా ఉందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చంద్రబాబుకి లేఖ రాయడం సంచలనం సృష్టిస్తోంది. దీని మీద సాక్షి రాసుకొచ్చింది. ఈనాడు గాని, జ్యోతి గాని టచ్ చేయలేదు. ఇంటి పేరు కస్తూరివారు, ఇల్లంతా గబ్బిలాల కంపు అన్నట్టుగా తయారైన చంద్రబాబు ప్రభుత్వ తీరు, టెక్నాలజీకి తాను అంబాసిడర్‌నని, ఐటీ, ఏఐని తానే గట్టిపెట్టానని తరచూ గొప్పలు చెప్పుకునే సీఎం చంద్రబాబు బండారం బట్టబయలైంది. ఆపదలో ఉన్న బాధితులకు తక్షణ సాయం అందించే, రక్షణ కల్పించే టోల్ ఫ్రీ నెంబర్ 112 వ్యవస్థ పనితీరులో ఏపీ ప్రభుత్వ పనితీరు అత్యంత దారుణంగా ఉంది. బాధితులకు ఆపన్నస్తం అందించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమై దేశంలోనే అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది. బాధితులకు తక్షణ సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ఈఆర్ఎస్ఎస్ 2.0ను ఏపీ ప్రభుత్వం అసలు అందుబాటులోకి తేలేదన్న తేలమైంది. విషయాన్ని మరి ఎవరో కాదు, సాక్షాత్తు కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేయడం అన్నారు. అంతేకాదు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు అసలు ప్రజలకు రక్షణ కల్పించాలంటే ఏమేం చేయాలో ఆయన చెప్పారు. ఎప్పటికైనా స్పందించడానికి అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఈ నెల 8న లేఖ రాయడంతో ఏపీ ప్రభుత్వ అసమర్థత జాతీయ స్థాయిలో బట్టబయలైంది. అయ్యా ఆపదలో ఉన్నాం, సహాయం చేయడానికి బాధితులు మొరబెట్టుకుంటుంటే ఏపీ పోలీసులు మాత్రం ముద్దు నిద్ర పెట్టడం లేదు. చంద్రబాబు రెడ్ బుక్ కక్ష సాధింపు చర్యలకు కొమ్ము కాసే పనిలో బిజీగా ఉన్నాం, సామాన్యుల బాధలు పట్టించుకోమన్నట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల ఫిర్యాదులపై తక్షణం స్పందించి ఆపన్నత్వం అందించడంలో ఏపీ పోలీసులు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన చేదు వాస్తవం ఇది. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు పోలీసు, అగ్నిమాపక, ఇతర అత్యవసర సేవలను ఏకీకృత వ్యవస్థకు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ 112ని ప్రవేశపెట్టింది. ఆ నెంబర్కి బాధితులు చేస్తున్న కాల్స్పై దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పోలీసులు ఎలా స్పందిస్తున్నారు అంశాన్ని కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తోంది. దేశవ్యాప్తంగా 112కు వస్తున్న ఫిర్యాదులపై పోలీసుల సగటు స్పందన సమయం 18.28 అంటే 18 నిమిషాల 28 సెకండ్లుగా ఉంటే, బాధితుల నుంచి ఫోన్ కాల్ రాగానే 18 నిమిషాల 28 నిమిషాల్లోనే 28 సెకండ్లోనే పోలీసులు వాళ్ళకి తగిన సహాయం అందించి రక్షణ కల్పిస్తున్నారు. ఒకప్పుడు ఈ దేశంలో పోలీసుల సగటు స్పందన సమయం 25 నిమిషాలుగా ఉండేది. కేంద్ర హోంశాఖ సమర్థంగా పర్యవేక్షించిన తర్వాత సగటు స్పందన సమయం 18 నిమిషాల 28 సెకండ్లకు తగ్గింది. ఇక బాధితులు తక్షణం సహాయం అందించడంలో కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పోలీసులు దేశంలో మొదటి స్థానంలో ఉన్నారు. చండీగఢ్ పోలీసులు కేవలం 5 నిమిషాల 58 సెకండ్లోనే బాధితులకి రక్షణ కల్పిస్తున్న విశేషమని అమిత్ షా లేఖలో చెప్పుకొచ్చారు. పోలీసు వ్యవస్థను పటిష్టపరచడంలో సీఎం చంద్రబాబు ఫెయిల్ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన లేఖలో ఏమాత్రం మొమాట లేకుండా ఎత్తి చూపెట్టారు. పోలీసు వ్యవస్థలో లోపాలపై కొండబద్దలు కొట్టారు. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు చేపట్టాల్సిన చర్యలను ఆయన వివరించారు. బాధితులకు తక్షణం సహాయం అందించేందుకు కేంద్ర హోంశాఖ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఈ అత్యాధునిక విధానాన్ని తక్షణం అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని గురించి కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో నిర్వహించిన జోనల్ కౌన్సిల్ సమావేశాలు పలుమార్లు దిశానిర్దేశం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా సరే ఏపీ ప్రభుత్వం తదనుగుణంగా స్పందించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తద్వారా బహుళ సిగ్నల్స్, ఆర్టిఫిషియల్, మెషిన్ లెర్నింగ్ ఎనేబుల్డ్ ఫీచర్స్, డేటా అనలిటిక్స్, ఇంటర్ ఆపరేటర్ స్టేట్ డేటా ఎక్స్చేంజ్ మొదలైన అధునాతన సాంకేతిక మౌలిక వ్యవస్థలు అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఈఆర్ఎస్ఎస్ 2.0 ఆపరేషన్ ప్రొసీజర్ని 21 రాష్ట్రాలు మాత్రం ప్రవేశపెట్టాయని అమిత్ షా పేర్కొన్నారు. టెక్నాలజీని తానే గట్టిపెట్టానని చెప్పుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఏపీలో ఇప్పటివరకు ఈఆర్ఎస్ఎస్ 2.0ని ప్రవేశపెట్టనే లేదన్నది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. 2026 మార్చి 31 నాటికి ఇది ప్రవేశపెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ లేఖలో గుర్తు చేశారు కూడా. ఇక బాధితులు తక్షణ సహాయం అందించేందుకు వీలుగా చేపట్టాల్సిన చర్యలను అమిత్ షా తన లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు. అందులో 112 సేవల మీద విస్తృత ప్రచారం కల్పించండి, బాధితులకి 24 గంటలు అత్యవసర సేవలు అందించేలా ఎమర్జెన్సీ వాహనాల సంఖ్య పెంచండి, ఎమర్జెన్సీ వాహనాల్లో మొబైల్ డేటా టెర్మినల్స్ని ఏర్పాటు చేయండి, ఎండిటీఎల్ని, అలాగే 24 గంటలు పనిచేసిన తగిన వర్క్ స్టేషన్ కాల్ సెంటర్లు ఏర్పాటు చేయండి, అత్యాధునిక సమాచార సాంకేతికత అందించే ప్రైమరీ రేట్ ఇంటర్షిప్ లైన్లు తగిన ఏర్పాటు చేయండి, రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు, ఆసుపత్రులు, GIS మ్యాప్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి, డేటా ఇండికేటర్లను ఎప్పటికప్పుడు NSS పోర్టల్ ద్వారా పర్యవేక్షించండి, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్తో కనెక్టివిటీ సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోండి, నేర ఘటనా స్థలాలను వీలైన త్వరగా వెళ్లే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురండి అని చెప్పేసి సూచించారు.